Hi. So till now మనం like AI associate certification ప్రిపరేషన్ లో డిఫరెంట్ 4 మాడ్యూల్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ అనేది 4 మాడ్యూల్స్ గా డివైడ్ అయింది. AI ఫండమెంటల్స్, AI capabilities in CRM, ethical considerations of AI and data for AI. సో ఈ 4 మాడ్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే వీటి గురించి ఓవర్ వ్యూ అనేది చూసాము. ఓకే, అండ్ ఎట్ ద ఎండ్ మనకి ఇంకొక మాడ్యూల్ ఉంది, సర్టిఫికేట్ ప్రిపరేషన్ సేల్స్ ఫోర్స్ AI అసోసియేట్ అని చెప్పి. సో ఈ మాడ్యూల్లో మనకి ఏవైతే 4 మాడ్యూల్స్ ఉంటాయో, ఓకే, ఆ మాడ్యూల్స్ గురించి జస్ట్ బ్రీఫ్ ఇచ్చి ఒక 1-2 క్వశ్చన్స్ అలా ఉంటాయి. జస్ట్ కంప్లీట్ దిస్. సో ఇనిషియల్గా నేను MCQs చేద్దాం అనుకున్నాను. లైక్ మాక్ క్వశ్చన్స్ అని చెప్పి మనం సర్చ్ చేసినా కూడా విల్ ఈజీలీ గెట్ దట్. అవి తీసుకొని మాక్ టెస్ట్ ఇట్లా మాక్ క్వశ్చన్స్ లాగా ఐ థాట్ టు డూ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ బికాజ్ ఇప్పుడు ఈ 1-2 months ఎవ్రీ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్? ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మాడ్యూల్స్ ప్రిపేర్ అయితే మనకి కంటెంట్ అనేది సేమే ఉంటుంది, బట్ MCQs ఏవైతే ఉంటాయో అవి మనకి యూజ్ అవ్వకపోవచ్చు బికాస్ క్వశ్చన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. నేను ఒకవేళ ఈ MCQs పెడితే ఇన్ కేస్ ఫ్యూ పీపుల్ విల్ ఫాలో, రైట్? ఓకే, నేను ఈ మాడ్యూల్ అంతా చూశాను, లైక్ టోటల్ ప్లేలిస్ట్ మొత్తం చూసేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని మాడ్యూల్స్ చూసి నేను ఆ MCQs చేసేసి దే ఆర్ గుడ్ టు గో ఫర్ ద ఎగ్జామ్ అని అనుకుంటారు. బట్ ఇట్ విల్ బీ ప్రాబ్లమ్, రైట్? అందుకని MCQs చేయాలనుకోవట్లేదు. మీరు ఈ మాడ్యూల్స్ అన్నీ ఒకసారి చదివాక టైం తీసుకోండి. టేక్ 2 to 3 weeks ఆఫ్ టైం. నెక్స్ట్ ఇయర్ వరకు ఫ్రీగా ఉంది మనకి, 2025 వరకు. సో హార్డ్లీ ఒక 2 weeksగా కంప్లీట్ అయిపోతుంది మనం మాడ్యూల్స్ అన్నీ చదివేసి MCQs ట్రై చేస్తే. ఓకే, అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. MCQs ఎక్కువ ఎందుకు అంటున్నానంటే మనం ఇదంతా చదివిన తర్వాత కూడా మనకి క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుంది, మనం చదివింది ఎలా అర్థం చేసుకున్నాము, మనకు ఎంతవరకు అర్థమైంది, ఒక క్లారిటీ అనేది మనకు రావాలి కదా. ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్స్ ఆప్షన్స్ ఏమున్నాయి, రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి, మనకు తెలియకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, రైట్? ఓకే, 4 ఆప్షన్స్ ఉంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3లో ఈ ఫస్ట్ అయితే అవ్వకపోవచ్చు, ఈ 2లో ఏదో ఒకటి అవుతుంది. అలా ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తూ వీ కెన్ డూ దట్. సో MCQs ట్రై చేయండి. గూగుల్లో యూ కెన్ ఈజీలీ గెట్. ఓకే, ఐ హోప్ విత్ దిస్ ఈ AI స్పెషలిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను అనుకుంటా. ఇఫ్ యూ మిస్ ఎనీథింగ్ ఆర్ ఏదైనా పర్టికులర్ ఈ టోటల్ మాడ్యూల్లో ఏదైనా అర్థం కాకపోతే స్పెసిఫిక్ థింగ్, ప్లీజ్ కామెంట్. విల్ ట్రై టు కవర్ దట్. Take time and prepare well and write well, and all the best for your Salesforce Associate certification. Yeah, that's all for this video. Thank you.